ఇక్కడైతే ఎంట్రన్స్లో ఒక బ్యానర్ అయితే పెట్టాను. మా నాన్న నేను వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా ప్లాన్ చేశాడు నా కోసం అని. ఆడి మెమరీ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఈజ్ బ్యాక్, అష్రఫ్ ఈజ్ బ్యాక్, స్లీపింగ్ బాయ్. అది ఇది రహో అడగ. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మీకు ఈ వీడియోలో మా బాబు అయితే 5 months తర్వాత మా ఇంటికి అయితే రాబోతున్నాడు అనమాట. ఆడు వస్తున్నందుకు ఒక చిన్న ఇదిగా అయితే ప్లాన్ చేశాను. అంటే ఏం లేదు, ఆడు 5 months తర్వాత వస్తున్నాడు కదా ఇక్కడికి, దానికోసం ఒక చిన్న ఫ్లవర్ రూట్లా ఇచ్చేసి లోపల బెలూన్స్ అవన్నీ ఇచ్చేసాను అనమాట. నేను ఆడు రాగానే అంటే ఒక చిన్న బ్యానర్ కూడా ఇచ్చాను ఆడు వస్తున్నాడు అని చెప్పని. నేనైతే అదంతా ఆడు వచ్చాక మేము ఎలా రిసీవ్ చేసుకున్నాం ఏంటి అవన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, మీ అందరికి బాగా నచ్చింది. ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను మా బాబు ఫేస్ అయితే ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు, 1 year తర్వాత అయితే చూపిస్తాను. అందుకోసం మా బాబు ఫేస్కి అయితే బ్లర్ అయితే పెడుతున్నాను అనమాట. మీరు దానికి వేరే విధంగా అయితే అనుకోమాకండి. ఆఫ్టర్ 1 year తర్వాత అయితే నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇది వచ్చేప్పటికి మా గేటు మెట్ల దగ్గర నుంచి ఈ విధంగా అయితే ప్లాన్ చేసాం అనమాట. మొత్తం ఫ్లవర్స్ రూటు లోపలికి చూడండి, ఈ విధంగా ప్లాన్ చేసి ఇక్కడైతే ఎంట్రన్స్లో ఒక బ్యానర్ అయితే పెట్టాను. ఆ బ్యానర్ చూడండి ఏం పెట్టాను. వెల్కమ్ హోమ్, లైన్ ఈజ్ బ్యాక్ టు ఇట్స్ డెన్, కింగ్ ఈజ్ బ్యాక్ టు హిస్ కింగ్డమ్, అష్రఫ్ ఈజ్ బ్యాక్ టు హిస్ హోమ్. ఈ విధంగా అయితే ఇచ్చేసాను అనమాట. మరి అడ్డాకి వస్తున్నాడు కదా, అడ్డాకి వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అయితే బ్యానర్ చేపించి పెట్టాను అనమాట ఎంట్రన్స్లో. ఇది డోర్ తీసుకొని లోపలికి వెళ్ళంగానే ఏ విధంగా ఉందో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఈ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఈ ప్లేట్ ఉంది చూడండి. ఈ ప్లేట్లో అయితే మనకి ఈ కుంకుమ ఇదైతే మిక్స్ చేసి పెడతాను. పెట్టాక ఇది వచ్చేపాటికి వైట్ క్లాత్ ఉంది కదా, ఈ వైట్ క్లాత్ మీద ఫుట్ ప్రింట్స్ వేయించి ఒక గుర్తుగా రూట్ అయితే చూడండి ఏ విధంగా ఇచ్చేసాను మొత్తం ఇలాగా. ఇది వచ్చేపాటికి మా రూము. ఈ రూమ్లో ఈ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడైతే మా వాడు పేరు అయితే ఈ విధంగా పెట్టాను, అష్రఫ్ అని. ఏ చిన్న సరదాలు అనమాట. రేపు పెద్దయ్యాక చూసుకోండి. రేపు మా నాన్న నేను ఇంటికి వచ్చేటప్పుడు ఈ విధంగా డిజైన్ చేశాడని చెప్పని ఆడికి ఒక మెమరీగా ఉండిద్దని చెప్పని ఇవి అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి అందుకే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇదంతా. ఒకసారి ఆడు వచ్చాక చూపిస్తాను చూడండి. ఇప్పుడు దగ్గరికి వచ్చారంట, ఇప్పుడు వెయిట్ చేస్తున్నా బయట రోడ్డు మీద. ఇంకా ఒక 2-3 minutesలో అయితే వచ్చేస్తారు ఇక్కడికి మన దగ్గరికి. గేట్ తీసుకొని వెయిట్ చేస్తున్నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని. నేను చూసి అయితే దగ్గర 1 month అయితే అవుతుంది. 5 months తర్వాత వస్తున్నాడు. వెనకమల డెకరేషన్ ఉన్నాయి. ఆడికి ఏం తెలీదు ఇప్పుడు, కానీ పెద్దగా చేసి ఆనందపడతాడు అనమాట. మా నాన్న నేను వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా ప్లాన్ చేశాడు నా కోసం అని. ఆడి మెమరీ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఈజ్ బ్యాక్, అష్రఫ్ ఈజ్ బ్యాక్. వచ్చేసాడు. స్లీపింగ్ బాయ్. అందుకడు हंसता है रे अन्ना रे इधर फिरा सामने फिरा ऐसा अन्ना रे क्या मुंह हाथ बहुत चाहिए उसमें नहीं नीचे डाल चिकाल ये इसी नहीं खड़ी మీద పడేస్తున్నా చూడు, పోనీ పోకు దిగాను స్లోగా. మొత్తం బయట పడి
ఏయ్ అదే కొటేషన్ తీర వస్తే దిగా కొటేషన్ దిగా గుండు ఓపెన్ మామి అందరూ లాక్ ఓపెन करना होगा काटते नहीं एक बार है हाँ अबे अदर रे हाँ अब काटो गुंडू अरे सामने दे वो ये करना है फुटप्रिंट्स उस पर डालना आता है देखो फुला पड़ सकता आता है फुला काटना ना इस बार रखो खड़ा करो अरे बस काटो बहुत करंट लगा चलो चल तो सामने से आना सामने बैठो क्या होता अरे क्या होता फोटो नकलो आ गया गुंडगड़ अनगढ़ आगे गलकू अनगढ़ गलका गया ఫైనల్లీ మా బొడ్డోడు మా ఇంటికి వచ్చేసాడు చూడండి అంతా కొత్తగా ఉందని పైన ఇదిగోండి ఫ్యాన్కి అది కట్టా అని ఎట చూస్తున్నాడు చూడండి దాన్ని ఏయ్ అదిగోండి దాన్నే చూస్తున్నాడు ఏంటి ఎట్ట తిరుగుతుంది ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాడు దాన్ని ఏయ్ గుండు ఓయ్ గుండు